150 దేశాల ప్రెసిడెంట్స్కి బ్లెస్సింగ్స్ ఇచ్చిన ఆయన, అందరి ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను, ప్రెసిడెంట్లను బ్లెస్ చేసిన ఆయన, సొంత బోయింగ్ 747 వేసుకొని అటు ఇటు తిరిగేట ఆయన, ఈసారి ఆంధ్రాల జెండా పాతుతా అని గల్లు ఎగిరేసుకొని తిరిగేట ఆయన ఏదో ముఖ్యమైన ముచ్చట చెప్తామని వచ్చిందంట. ఇక మీరు ఇనుకోర్రి, నేను కునుకు తీసి వస్తా. ఇక చాలా దినాలకెళ్ళి కనపడని పాల్ సారు ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి, నేను కనపడకపోతే ఎట్లా అని టీవీ గొట్టాల ముంగటికి వచ్చి మళ్ళా గోల గోల చేసిండు పోరి. విజయవాడ గాంధీనగర్ హోటల్ ఐలాపూర్లా పాల్ సార్ పెట్టిండు ప్రెస్ మీట్. ఒక పాలు మీరు కూడా చూడుర్రిగా. 25,000 కేజీల, గ్రాములు కాదు కేజీల డ్రగ్స్ ఎలక్షన్లో వాడటానికి డబ్బు పంచుతుంది సరిపోక, భూములు ధూములు మందులు పంచుతుంది సరిపోక, 60 లక్షల నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ని డ్యామేజ్ చేసి సరిగ్గా ఆలోచించలేని పరిస్థితితో ఓట్లేయించుకోవడానికి జరుగుతున్న కుట్ర. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి. విశాఖపట్నంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రోత్బలంతోనే ఈ డ్రగ్స్ బినామీ అయిన, ప్రధానమంత్రి బినామీ అయిన అదానీకి ఎయిర్పోర్ట్లు ఎవరమ్ముతున్నారు? 60,000 కోట్లది 620 కోట్లకు అమ్మారని ఈరోజు కోర్టులో ఆర్గ్యుమెంట్, లాస్ట్ వీక్ డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఇదా ప్రజాపాలన? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా? ఇన్నరా 25,000 కేజీల డ్రగ్స్ ఎన్నికలలో వాడనీకే ప్రజల మైండ్ ని డ్యామేజ్ చేస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి తెలంగాణకి, ఒరిస్సాకి డ్రగ్స్ పంపిస్తున్నారు అని అన్నాడు సారు. ఇంకా మాట్లాడుకుంటా, ఇది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు వినాల్సిన ముచ్చట, జర చెవులు పెద్దగా చేయుర్రి. ఆంధ్రప్రదేశ్ ని అమెరికా చేసే సత్తా నా ఒక్కనికే ఉన్నది. న్యూస్ ఛానల్స్ సర్వేలా పాలన్నే రావాలే, పాలన మారాలే అని కోరుకుంటున్నారు. 10 మందిలో 6 మమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు అని అన్నాడు సారు. ఏమో పోర్రి, సారు మాట్లాడుతుంటే గమ్మత్తుగా ఉంటది కానీ గెలవాలనే తపన మాత్రం లోపల గట్టిగానే ఉంటది. ముందుగా అయితే అభ్యర్థులను ఫిక్స్ చేయురు సారు, తర్వాత ఈ గొప్పలన్నీ చెప్పుకుందరు గాని అని అంటున్నారు ఈ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళు.